హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 4th క్లాస్ ఈవీఎస్ నుండి టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే కేవలం 30 రూపీస్కే 4th క్లాస్ ఈవీఎస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. 4th ఈవీఎస్ఏ కాదండి, 3rd to 8th వరకు కంప్లీట్గా ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకోండి. మన యొక్క పీడిఎఫ్లో ప్రత్యేకత ఏంటంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కృత్యాలు, అలాగే లెసన్ వెనకత్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ వీడియోస్ చూడండి. వీడియోస్లో మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఎంతవరకు మనము టెక్స్ట్ బుక్ను ఫాలో అయ్యామో, ఎంతవరకు మనం కరెక్ట్గా జెన్యున్గా ఇస్తున్నామో లేదో మీరు చెక్ చేసుకున్న తర్వాతే మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపున కుటుంబం అంటారు. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబం అంటాం. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ తాతయ్య అని, తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ తాతయ్యలని పిలుస్తాము. క్రింది వాటిని జతపరిచినట్లయితే తండ్రికి తండ్రి తాతయ్య, తండ్రికి తల్లి నాయనమ్మ, తల్లి అన్న మామయ్య, తండ్రికి అక్క అత్త. మన అత్తలు మామయ్యలు వారి పిల్లలు మన బంధువులు, మీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనము విస్తరించిన కుటుంబం అంటాం. కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులకు కారణాలు వివాహం, కొత్తగా శిశు జననం, చదువు, ఉద్యోగంలో బదిలీలు, వరదలు, భూకంపాలు, కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తుల మరణం, వలస వెళ్ళడం, ఇవి కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులు. ఈ కారణాలు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీస్తాయి. నెక్స్ట్, తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటాం. నాయనమ్మ తాతయ్య తల్లిదండ్రులు పెదనాన్నలు అత్త అక్క లేదా చెల్లెళ్లతో ఉన్న కుటుంబం ఉమ్మడి కుటుంబం. తండ్రి ప్రమాదంలో చనిపోతే వాళ్ళిద్దరి పిల్లల సంరక్షణ బాధ్యత తల్లే చూసుకుంటే అటువంటి కుటుంబం ఏక సంరక్షణ కుటుంబం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాయనమ్మ తాతయ్యల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం. సో ఇలా బిట్స్ అడుగుతారు, చూసుకోండి. ఒక యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు తాత నాయనమ్మలు సంరక్షించినట్లయితే ఆ కుటుంబం నాయనమ్మ తాతయ్యల కుటుంబం. తండ్రి అనారోగ్యం కారణంగా తల్లి మాత్రమే సంరక్షణ బాధ్యతలు చూసుకున్నట్లయితే ఆ కుటుంబం తల్లిపై ఆధారపడిన కుటుంబం. అప్పట్లో ప్రజలు వీటితో చేసిన విసనకర్ర నుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. తాటాకులు, వెదురు. మనం పనిచేసే విధానాన్ని ఏ గృహోపకరణాలు మార్చివేశాయి? విద్యుత్ ఉపకరణాలు లేదా యాంత్రిక ఉపకరణాలు. ప్రజలు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్ వంటి గృహోపకరణాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు? శారీరక శ్రమను తగ్గించుకోవడం కోసం, పని వేగవంతం అవడం కోసం. నెక్స్ట్, మొక్కల యొక్క పెరుగుదల వేటి మీద ఆధారపడి ఉంటుంది? నేల, వాతావరణం. మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా. నేలపై పెరిగే మొక్కలకు ఉదాహరణ మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు. మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ. పర్వత ప్రాంతాల్లో పొడవుగా పెరిగే వృక్షాలు ఫైన్, ఓక్. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలకు ఉదాహరణ బ్రహ్మచేముడు, కాక్టస్, నాగచేముడు. ఎడారి మొక్కలకు గల ప్రత్యేక లక్షణం దళసరి కాండాలను కలిగి ఉంటాయి. వాటిలో నీటిని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్, నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిపై తేలే మొక్కలు డక్వీడ్, గుర్రపు డెక్క. ఈ మొక్కల వేర్లు చెరువు, సరస్సుల నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పైభాగానికి పెరుగుతాయి. కలువ, తామర. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. చాలా ఇంపార్టెంట్ అండి. నీటి లోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ అడుగుతారు. నీటిపై తేలే మొక్కలకు, నీటిలో పెరిగే మొక్కలు, ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్. బురద లేదా చిత్తడి నేలలో పెరిగే చెట్టులు మడ చెట్టులు. మొక్కలు 2 భాగాలుగా విడదీయవచ్చు. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క భాగం ప్రకాండ వ్యవస్థ, నేల లోపల పెరిగే మొక్క భాగం వేరు వ్యవస్థ.
వేర్లల్లో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలకు ఉదాహరణ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. వేర్ల యొక్క విధి చూసుకున్నట్లయితే మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతాయి. నేల నుండి పోషకాలను మొక్క కోసం గ్రహిస్తాయి. 28th క్వశ్చన్. మొక్కల్లో వేర్లు 2 రకాలు. ప్రధాన వేర్లు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని తల్లివేరు అంటారు. ఉదాహరణ మర్రి, వేప, చింత. పీచు వేర్లు లేదా గుబురు వేర్లు కలిగిన మొక్కలకు ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న. ఇవి కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. చూడండి, ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయట్లేదు. 29th క్వశ్చన్. వేర్లు నేల లోతుల్లోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు ఉదాహరణ మర్రి, వేప, చింత. వేర్లు నేల లోతులోనికి చొచ్చుకొని పోని లేదా పెరగని మొక్కలకు ఉదాహరణ గులాబీ, మల్లె. నీటి మొక్కల వేర్లు ఏ విధంగా ఉంటాయి? మృదువుగా, స్పాంజీలాగా మరియు వేర్లు గోధుమ లేదా బూడిద వర్ణంలో ఉంటాయి. నెక్స్ట్, వేసవిలో కూల్ మ్యాట్స్లోను దుస్తులు ఉంచే అలమరలలో మంచి వాసన కోసం ఉపయోగించే వేర్లు కామెల్ గ్రాస్ లేదా వట్టి వేర్లు. సువాసన తైలాలలోను దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగించే వేర్లు లెమన్ గ్రాస్. ఈ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారు. మందార పువ్వు రంగురంగుల భాగాన్ని రేఖ అని పిలుస్తారు. పువ్వుకు రక్షక పత్రం, కాడ, కేసరం, అండకోశం కూడా ఉంటాయి. ఈ మొక్కల పుష్పాలను ఔషధాలుగా ఉపయోగిస్తారు. మందార, వేప, తులసి. సెంట్ల తయారీలోను సౌందర్య తైలాలలోనూ ఉపయోగించే పుష్పాలు గులాబీ, లిల్లీ, మల్లె, లావెండర్. ఈ పువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు. కాలీఫ్లవర్. విత్తనాలు లేని పండ్లు ద్రాక్ష, సపోటా. ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను హైబ్రిడ్ విధానం ద్వారా పండిస్తున్నారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ఈ వంటకం 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఔషధ విలువలను కలిగిన ఫలాలు నిమ్మ, ఉసిరి, వేప. కుంకుడుకాయ, షీకాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నట్లు ఇవి సహాయపడతాయి. కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి. లెసన్ 3 చూద్దాము. మన చుట్టూ ఉన్న జంతువులు మరియు 4th లెసన్ జ్ఞానేంద్రియాలు. జంతువుల ప్రపంచం అనే పుస్తకంలో తెలియజేసే అంశాలు. జంతువుల చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి. జంతువుల చిత్రాలు ఆశయాన్ని కలిగించే విధంగా ఉంటాయి. జంతువుల చెవులన్నీ వేరువేరు ఆకారాల్లోనూ పరిమాణాల్లోనూ ఉన్నాయి. పక్షికి చెవులు ఎక్కడుంటాయి? తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలుగజేస్తాయి. శరీరం పైన నలుపు, తెలుపు చారలు కలిగిన జీవి జిబ్రా. చిరుతకు శరీరంపై నల్లని మచ్చలుంటాయి. చర్మం రంగు, వెంట్రుకలను బట్టి, చారలను బట్టి ఏ జంతువో గుర్తించగలం. స్వెటర్లు, కోట్ల తయారులో దీని చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను ఉపయోగిస్తారు. గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను ఉపయోగిస్తారు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను పోషించే జంతువులను అండోత్పత్కాలు అంటారు. చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలను కంటే వాటిని శిశుత్పాదకలు అంటారు. శిశుత్పాదకలు. ఈ జంతువులను క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా అంటారు. శిశుత్పాదకాలకు ఉదాహరణ కుక్క, మేక, ఆవు. డాల్ఫిన్ ఏ జాతికి చెందింది? శిశుత్పాదకం లేదా క్షీరదం. శాకాహార జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహార జంతువులకు ఉదాహరణ గుర్రం, జింక, మేక, గేదె. గొంగలి పురుగు ఈ జాతికి చెందినది. శాకాహారి. ఉభయహారుల దంతాలు ఎలా ఉంటాయి? పొడవైన, బలమైన చీల్చే దంతాలు లేదా బలమైన నమిలే దంతాలు, పదునైన ముక్కు ఉంటాయి. మాంసాహార జంతువులకు ఉదాహరణ గద్ద, రాబందు, సింహం, పిల్లి, కుక్క, పులి. ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోవద్దండి, ఎందుకంటే మీకు రివిజన్కి ఉపయోగపడితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మొక్కలను, జంతువులను రెండింటినీ తినే జంతువులను ఉభయహారులు అంటారు. ఉభయహారుల దంతాలు ఎలా ఉంటాయి? బలమైన చీల్చే దంతాలు, బలమైన నమిలే దంతాలు, పదునైన కొరికే దంతాలు.
ఈ క్రింది వాటిలో ఉభయహారికి ఉదాహరణ: మానవులు, ఎలుగుబంటి, కాకి. పక్షుల యొక్క దవడలు, ముక్కులు. నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి మాత్రమే కాకుండా తమను తాము రక్షించుకోవడం కోసం కూడా పక్షులు తమ కాళ్ళను, కాలిగోళ్లను ఉపయోగిస్తాయి. పాదం మరియు కాలిగోళ్ల ఆకారం అవి తీసుకున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలిగోళ్లు పొడవుగా, వంపుగా తిరిగి ఉంటాయి. పక్షులు రకరకాలైన గూళ్ళను కట్టుకుంటాయి. అవి గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళను ఏర్పరుస్తాయి. మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు గూళ్ళల్లో గుడ్లు పెడతాయి. పక్షి పిల్లలు రెక్కలు బలంగా పెరగగానే ఎగిరిపోతాయి. పక్షులు తమ గూళ్ళను చాలా బలంగా నిర్మిస్తాయి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుచుకునే పక్షి ఏంటంటే టైలర్ బర్డ్ పక్షి. సో ఇలా అడుగుతారు క్వశ్చన్. గద్ద రాళ్ళ సందుల్లో గూడును కడుతుంది. రాళ్ళ సందుల్లో గూడును కట్టే జీవి ఏంటంటే గ్రద్ద. అలా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని మనం చదువుకోవాలండి అర్థమయ్యేలాగా. గద్ద తన గూడును కట్టే ప్రదేశం రాతి శిఖరాలపైన, ఎత్తైన చెట్లపైన, రాళ్ల సందుల్లోన పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో కడుతుంది. సాధారణంగా జంతువులు ఎక్కడ జీవిస్తుంటాయి? పొదలు, గుహలు, బొరియలు. బొరియల్లో జీవించే జీవికి ఉదాహరణ కుందేలు. పులులు, సింహాల గుహలు పొదల్లో ఉంటాయి. కోతులు చెట్లపై జీవిస్తుంటాయి. వలస వెళ్లే పక్షులు ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఏ ఆకారంలో ప్రయాణిస్తాయి? వి ఆకారం. ఇలా ఎగరటం వాటి శక్తిని వృధా కాకుండా చేస్తుంది. ప్రతి పక్షికి దాని ముందున్న పక్షికి కొద్దిగా పైకి ఎగరడం వల్ల గాలి వలన కలిగే పీడనం తగ్గుతుంది. చీమలు మన వలననే సమూహంగా కలిసి జీవిస్తాయి. ఈ సమూహాన్ని కాలనీ అంటారు. చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల కాలనీలోని చీమల్లో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమలు మట్టితో పుట్టను నిర్మిస్తాయి. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయన సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. తేనెటీగలు కూడా సమూహంగా జీవిస్తాయి. అది అన్నీ కలిసి తమ ఇంటి తుట్టిని నిర్మించుకుంటాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. సమూహంగా కలిసి పని చేయకపోతే తేనెటీగల అంతటి అందమైన ఇంటిని నిర్మించుకోలేవు. ఎన్ని ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి? 10 నుంచి 12. ఏనుగుల గుంపునకు నాయకత్వం వహించేది పెద్ద ఏనుగు. జ్ఞానేంద్రియాలు: కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కు. ఇవి 5. జ్ఞానేంద్రియాలు అన్నిట్లోనూ చర్మం సున్నితమైనది. మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ను వీక్షించాలి. అందులో ఉపయోగించే లిపిని ఏమంటారు? బ్రెయిలీ లిపి. అందుల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నది ఎవరు? లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపిని ఎలా చదవగలుగుతారు? స్పర్శ ద్వారా. 5 కళ్ళను కలిగి ఉండే కీటకం ఈగలు. మంచి కనుదృష్టిని కలిగి ఉండే పక్షులు గద్ద, రాబందు, డేగ. చీకట్లో కూడా చూడగలిగే పక్షి గుడ్లగూబ. చాలామంది గుడ్లగూబ కళ్ళేసుకొని అంటాం కదా, అంటే వాళ్ళు గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుందంట. సునిశ్చితమైన గ్రహణశక్తి అనగా వాసన చూసే శక్తి వీటికి ఉంటుంది. పిల్లులు, కుక్కలు. వీటిని నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుక్కోవడం కోసం పోలీసులు వీటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. స్నిఫర్ కుక్కలను డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలిగే జీవి ఏనుగు. చెవిలోని గులుమిని తొలగించుటకు ఈ ద్రవాన్ని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్.
ఈ నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. గుడ్లగూబలు, గబ్బిలాలు, పిల్లులు. మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడేవి నాలుకపై ఉండే రుచి మొగ్గలు. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు కప్పలు, ఊసరవెల్లులు, బల్లులు. పొడవైన నాలుక కలిగిన జీవి జిరాఫీ. నాలుక ద్వారా వాసన పసిగట్టే జీవి పాములు. పాము చర్మంతో దూరంగా ఉన్న తన శత్రువులను గుర్తించగలదు. PWD చట్టం. PWD చట్టం 2016 ప్రకారం విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని ఎవరినంటారు? నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని. కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేయగలిగిన ప్రఖ్యాతిగాంచిన నర్తకి సుధా చంద్రన్. పుట్టుకతోనే అంధత్వం కలిగినప్పటికీ సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్న వ్యక్తి రవీంద్ర జయన్. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. అభద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శ చెడు స్పర్శ. చిన్నపిల్లల భద్రతా రక్షణ కొరకు జాతీయ 24x7 ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం 1098 అచితాన్ రాశాను ఇక్కడ. ఉచిత అత్యవసర ఫోన్ సేవా విభాగం 1098. మనం తినే ఆహారం, ఇది 5th లెసన్ అండి. మధ్యాహ్న భోజనంలో మెను గుడ్లు, అన్నం, సాంబారు, చిక్కీ, వెజిటేబుల్ రైస్. ఏ చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేస్తుంటారు? మోదుగా, బాదం, మర్రి. ప్లాస్టిక్ పేర్లను, కవర్లు, సీసాలను ఉపయోగించడం వలన కలిగే నష్టాలు. ప్లాస్టిక్ పేపర్లను, కవర్లను, సీసాలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దామండి. ఆహార పదార్థాల్లోకి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి మన శరీరంలోకి ప్రవహించి వ్యాధులను కలుగజేస్తాయి. ప్లాస్టిక్ కవర్లోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తిన్నట్లయితే అనారోగ్యానికి గురవుతాయి. ప్లాస్టిక్ను మండిస్తే గాలి కలుషితమవుతుంది. పరిష్కార మార్గం ఏంటంటే ప్లాస్టిక్ని వద్దని చెప్పటం. పచ్చళ్ళలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిల్వ చేయడానికి వీటిని వాడతారు. ఉప్పు, నూనె. చెర్రీ లాంటి తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెల్లో ఉంచి నిల్వ చేసే పద్ధతిని ఏమంటారు? ఫ్రీజింగ్. కందిపొడిని తయారు చేయుటకు కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి గింజలు కీటకాలు, బూజుల చేత పాడవకుండా వీటిని ఉపయోగిస్తారు. వేపాకులు. ధాన్యమును ఈ పరికరాల్లో నిల్వ చేయడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడవచ్చు. ఏ పరికరాలు అంటే టిన్ను, స్టీలు, అల్యూమినియం పాత్రలు, వెదురులతో చేసిన బుట్టలు. వీరందరి కృషితోనే మనకు ఆహారం లభిస్తుంది. రైతులు, రైతు కూలీలు, కంసాలి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం అమ్మేవారు. కొడవలిని తయారు చేసేది కంసాలి, నాగలిని తయారు చేసేది వడ్రంగి. చూడండి, ప్రతిదీ కూడా మీకు పేజీ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ 6th లెసన్ నీరు. నీటి గుంట్లపల్లి గ్రామం యొక్క చెరువు పేరు ఎతలవంక చెరువు. ఎతలవంక చెరువు ఏ జిల్లాకు చెందినది? చిత్తూరు. నీటి గుంట్లపల్లి గ్రామంలో పండించే ప్రధానమైన పంట వరి. నీటి గుంట్లపల్లి గ్రామంలో పండించే పంటలు వేరుశెనగ, మిర్చి, టమాటా. ఎతలవంక చెరువు వద్ద జరుపుకునే పండుగలు గొబ్బెమ్మలు, కార్తీక దీపాలు. వర్షాకాలంలో ఏ గ్రామ చెరువులు యొక్క నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది? బుక్కపట్నం, ధర్మవరం. బుక్కపట్నం, ధర్మవరం గ్రామాలు ఏ జిల్లాకు చెందినవి? అనంతపురం. నదుల నీటితో చెరువులను నింపడానికి కాలువలు తవ్వుతుంటారు. ఇటువంటి చెరువులు ఈ జిల్లాల్లో ఉన్నాయి: కృష్ణా, ఉభయ గోదావరి. చెరువులోని నీటిని అలాగే తాగితే వచ్చే వ్యాధులు కలరా, విరోచనాలు, టైఫాయిడ్. చెరువులోని నీరు తాగడం సురక్షితం కాదు. చెరువులోని నీరు కలుషితం కావడానికి గల కారణాలు: స్నానం చేయటం, బట్టలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగటం, ఇంటిలోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను వేయటం, వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయటం.
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత గ్రామ పంచాయతీ. క్లోరినేషన్ పద్ధతిలో నీటిలో సూక్ష్మజీవులను చంపడానికి ఏ పౌడర్ను కలుపుతారు? బ్లీచింగ్. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో దశల క్రమం: తేర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, నిల్వ చేయు తొట్టి. నీటిలోని బరువైన పదార్థాలు కిందకు చేరి ఆకులు మొక్కలు వంటివి తొలగించబడే దశ తేర్చే తొట్టి. ఇలా అడుగుతారు క్వశ్చన్స్, సో చూసుకోండి. ఇంకా అక్కడ మీకు ఎక్కడ బిట్ అయితే వదలలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాను. నెక్స్ట్, ప్రభుత్వం చెరువుల నిర్వహణ బాధ్యత ఎవరికి ఇచ్చింది? నీటి వినియోగదారుల సంఘాలు. నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలో నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. దీనినే ఘనీభవనం అంటారు. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడిందండి, మణిభవనం అని రాశాను. సో అయితే మరలా మీకు పీడిఎఫ్లో చెక్ చేసేస్తాను. ఘనీభవనం అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్నే వర్షం అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. కొన్ని ప్రదేశాల్లో నీరు తీయగా, ఉప్పుగా లేక చప్పగా ఉండడానికి గల కారణం నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగడం. నీటిలో కరగని పదార్థానికి ఉదాహరణ చక్కెర, ఉప్పు. నీటిలో పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. సెవెంత్ లెసన్, వారి సేవలు విలువైనవి. పెయింటర్ అని ఎవరినంటారు? రంగులు వేసే వ్యక్తి. ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును ఏమంటారు? పనిముట్టు. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడంను ఏమంటారు? వృత్తి లేదా ప్రొఫెషన్. క్షురకుడు అని ఎవరినంటారు? సేవింగ్ చేసే వ్యక్తి. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు. రైతులు ఉపయోగించే పనిముట్లండి. ఇక్కడ మీరు పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళైతే సెర్చ్ చేసుకోండి. రైతులు ఉపయోగించే పనిముట్లు: నాగలి, కొడవలి, పార, ఎడ్ల బండి, ట్రాక్టర్. క్రింది వాటిని జతపరిచినట్లయితే కోత కోయడానికి కొడవలి, భూమిని దున్నడానికి నాగలి, నేలను చదును చేయడానికి పార, కొలతలు కొలవడానికి టేపు. ఇంటి నిర్మాణం చేయడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని ఏమంటారు? తాపీ మేస్త్రి అంటారు. తాపీ మేస్త్రి వాడే పనిముట్లు: తూకం దారం, రేకు తాపి, మూల మట్టం, ద్రవ మట్టం, చువ్వలు కోసే మెషిను, టేపు. కూరగాయలు కొని వాటిని సైజులో నాణ్యతను బట్టి వేరు చేసుకొని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు చిరు వ్యాపారులు. తయారు చేయడంలో ఎన్ని దశలుంటాయి? 6. మన వీధులు మురికి కాలువ శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కోవిడ్-19 సమయంలో మొదటి సమరయోధులుగా వ్యవహరించిన వారు పారిశుద్ధ్య కార్మికులు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వారు బెజవాడ విల్సన్. మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్. క్రింది వాటిని జతపరిచినట్లయితే బట్టలు ఉతికేవాడు చాకలి లేదా రజకుడు. నీటి పైపుల నిర్వహణ ప్లంబర్. చెప్పులు కుట్టేవాడు చర్మకారుడు. చేపలు పట్టేవాడు జాలరి. పరిశుభ్రత దైవకార్యం వంటిది ఎవరు చెప్పారంటే గాంధీజీ. పరిశుభ్రత దైవకార్యం వంటిదని అన్నవారు ఎవరంటే గాంధీజీ గారు. పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించే వ్యక్తి తహసీల్దారు. 8th లెసన్, రవాణా. మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. రవాణా వ్యవస్థ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టాంగాలు లేదా జట్కా ఉపయోగించి సమీప ఊళ్ళకు వెళతారు. కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కొరకు ఉపయోగించే రవాణా సాధనం గాడిదలు, గుర్రం, రోప్ వే.
దీనిలో వినియోగించే ఏరియల్ కార్లు ఇనుప తీగలపై ప్రయాణిస్తాయి. ఈ అడవుల్లో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. నల్లమల డోలీలను దేనికి ఉపయోగిస్తారు? వృద్ధులను, రోగులను తీసుకెళ్లడానికి. ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఎడారి ఓడ అని దేన్ని అంటారంటే ఒంటె. దీని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడం వలన ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ధ్రువ ప్రాంతాల్లో వినియోగించే రవాణా సాధనం జడల బర్రె లేక కుక్కలు లాగే స్లెడ్జులు. మన దేశంలో మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు హిమాలయ పర్వతాలు. గోదావరి నదిలోని లంక గ్రామాలు అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు. లంక గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యంగా ఉపయోగించేవి పుట్టిళ్ళు, పడవలు, ఫంటులు. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లను, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరంగా ఉండే వాహనాలను రూపొందిస్తున్నారు. భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియ భావప్రసారం. భావప్రసారము రెండు విధాలుగా ఉంటుంది. వ్యక్తిగత భావప్రసారము, రెండు బహుళ సమాచార ప్రసారము. వ్యక్తిగత భావప్రసారం కోసం ఉపయోగించినవి పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ను విస్తరించగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఉత్తరం యొక్క ప్రయాణం ఎన్ని దశల్లో ఉంటుంది? 6 దశల్లో. ప్రస్తుతం రోజుల్లో సమాచార ప్రసారం కోసం ఉపయోగించేవి మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు. సూచనలు చేయటానికి, డాక్యుమెంట్లను పంపడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ను ఈమెయిల్ కొరకు వినియోగిస్తారు. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం. వార్తాపత్రికలు, టీవీ లేదా టెలివిజన్, రేడియో బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి. వార్తాపత్రిక వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికల్లో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. నెక్స్ట్ రేడియో వినికిడికి సంబంధించిన పరికరం ఇది. వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు రేడియోల ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు. రేడియోలో అనేక సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలను వినవచ్చు. నెక్స్ట్ టెలివిజన్ వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెసన్ చూసి వద్దాం. పండుగలు 3 రకాలు. అవి జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైనవి, మతపరమైనవి. జాతీయ పండుగలు ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. ఏరువాక వ్యవసాయ సంబంధమైనది. మతపరమైన పండుగలు దీపావళి, క్రిస్మస్, రంజాన్. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకునే పండుగ శ్రీరామనవమి. క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే పండుగ క్రిస్మస్. ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్, రంజాన్. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గురునానక్ పుట్టినరోజు గుర్పరచ్గా పిలుచుకునే మతస్థులు సిక్కులు. సిక్కుల ప్రధానమైన పండుగ గురునానక్ జయంతి. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధి పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. పాడేరు వద్ద మోదుగుగల గ్రామంలో జరిగే మోదుకండమ్మ జాతర ఏ నెలలో జరుగుతుంది? మే నెల. సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ జాతర. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైన పండుగ మోదుకుండమ్మ తల్లి జాతర.
అనంతపురం జిల్లా లేపాక్షి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. ఇక్కడ దీని గురించి మాత్రమే, లేపాక్షి గురించి మొత్తం ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వీటికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్స్ పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ కోడ్స్ వీడియో చూసి మీరు కోడ్స్ రాసుకోండి బుక్ దగ్గర కానీ, లేదా మీరు పీడిఎఫ్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఆ పక్కన కోడ్స్ రాసుకోండి, చాలా బాగా గుర్తుంటాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడుంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ 169 చూడండి, ఇక్కడ 168, 169, నెక్స్ట్ 170. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట గురించి చూడండి. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టబడింది. వీటికి చాలా ఈజీగా కోడ్స్ అయితే పెట్టాను. ఖచ్చితంగా అయితే వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు రాసుకోండి. కోటలో రాజ్మహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం. నెక్స్ట్ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం, వేటికి ఆవాసము బట్టమేకపెట్ట. బట్టమేకపెట్ట ఏ జిల్లాలో ఉంది? కర్నూలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలకు ర్యాకెట్ల ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సుల్లో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కో పోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. నెక్స్ట్ 174. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉన్నది. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఈ లెసన్లో ఉంటుంది. దీని మీద బిట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సుల్లో ఈ కొల్లేరు సరస్సు అనేది ఒకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు, 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ అను వలస తయారు చేయడంలో ఎన్ని దశలుంటాయి? 6. మన వీధులు, మురికి కాలువ శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కోవిడ్-19 సమయంలో మొదటి సమరయోధులుగా వ్యవహరించిన వారు పారిశుద్ధ్య కార్మికులు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వారు బెజవాడ విల్సన్. మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్. క్రింది వాటిని జతపరిచినట్లయితే బట్టలు ఉతికేవాడు చాకలి లేదా రజకుడు, నీటి పైపుల నిర్వహణ ప్లంబర్, చెప్పులు కుట్టేవాడు చర్మకారుడు, చేపలు పట్టేవాడు జాలరి. పరిశుభ్రత దైవ కార్యం వంటిది ఎవరు చెప్పారంటే గాంధీజీ.
పరిశుభ్రత దైవ కార్యం వంటిదని అన్నవారు ఎవరంటే గాంధీజీ గారు. పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించే వ్యక్తి తహసీల్దారు. 8th లెసన్ రవాణా. మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూజల వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. రవాణా వ్యవస్థ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టాంగాలు లేదా జట్కా ఉపయోగించి సమీప ఊళ్ళకు వెళతారు. కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కొరకు ఉపయోగించే రవాణా సాధనం గాడిదలు, గుర్రం, రోప్ వే. దీనిలో వినియోగించే ఏరియల్ కార్లు ఇనుప తీగలపై ప్రయాణిస్తాయి. ఈ అడవుల్లో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. నల్లమల. డోలీలను దేనికి ఉపయోగిస్తారు? వృద్ధులను, రోగులను తీసుకెళ్లడానికి. ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఎడారి ఓడ అని దేన్ని అంటారంటే ఒంటె. దీని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడం వలన ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ధ్రువ ప్రాంతాల్లో వినియోగించే రవాణా సాధనం జడల బర్రె లేక కుక్కలు లాగే స్లెడ్జులు. మన దేశంలో మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు హిమాలయ పర్వతాలు. గోదావరి నదిలోని లంక గ్రామాలు అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు. లంక గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యంగా ఉపయోగించేవి పుట్టిళ్ళు, పడవలు, ఫంటులు. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లను, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణాన్ని మరింత వేగంగా సులభతరంగా ఉండే వాహనాలను రూపొందిస్తున్నారు. భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియ భావప్రసారం. భావప్రసారము 2 విధాలుగా ఉంటుంది. వ్యక్తిగత భావప్రసారము, 2 బహుళ సమాచార ప్రసారము. వ్యక్తిగత భావప్రసారం కోసం ఉపయోగించినవి పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ను విస్తరించగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఉత్తరం యొక్క ప్రయాణం ఎన్ని దశల్లో ఉంటుంది? 6 దశల్లో. ప్రస్తుతం రోజుల్లో సమాచార ప్రసారం కోసం ఉపయోగించేవి మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు. సూచనలు చేయటానికి, డాక్యుమెంట్లను పంపడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ను ఈమెయిల్ కొరకు వినియోగిస్తారు. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం. వార్తాపత్రికలు, టీవీ లేదా టెలివిజన్, రేడియో బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి. వార్తాపత్రిక. వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికల్లో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. నెక్స్ట్ రేడియో. వినికిడికి సంబంధించిన పరికరం ఇది. వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు రేడియోల ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు. రేడియోలో అనేక సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలను వినవచ్చు. నెక్స్ట్ టెలివిజన్. వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెసన్ చూసి వద్దాం. పండుగలు 3 రకాలు. అవి జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైనవి, మతపరమైనవి. జాతీయ పండుగలు ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. ఏరువాక వ్యవసాయ సంబంధమైనది. మతపరమైన పండుగలు దీపావళి, క్రిస్మస్, రంజాన్. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకునే పండుగ శ్రీరామనవమి. క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే పండుగ క్రిస్మస్. ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్, రంజాన్. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
గురునానక్ పుట్టినరోజు గుర్పరచ్గా పిలుచుకునే మతస్థులు సిక్కుల ప్రధానమైన పండుగ గురునానక్ జయంతి. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధి పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. పాడేరు వద్ద మోదుగుగల గ్రామంలో జరిగే మోదుకండమ్మ జాతర ఏ నెలలో జరుగుతుంది? మే నెల. సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ జాతర. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైన పండుగ మోదుకుండమ్మ తల్లి జాతర. అనంతపురం జిల్లా లేపాక్షి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. ఇక్కడ దీని గురించి మాత్రమే లేపాక్షి గురించి మొత్తం ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వీటికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ కోర్స్ వీడియో చూసి మీరు కోర్స్ రాసుకోండి. బుక్ దగ్గర కానీ లేదా మీరు పీడిఎఫ్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఆ పక్కన కోర్స్ రాసుకోండి, చాలా బాగా గుర్తుంటాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రం గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడుంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ 169 చూడండి, ఇక్కడ 168, 169, నెక్స్ట్ 170. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట గురించి చూడండి. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టబడింది. వీటికి చాలా ఈజీగా కోడ్స్ అయితే పెట్టాను. ఖచ్చితంగా అయితే వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు రాసుకోండి. కోటలో రాజ్మహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం. నెక్స్ట్ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం, వేటికి ఆవాసము బట్టమేకపెట్ట ఏ జిల్లాలో ఉంది? కర్నూలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలకు ర్యాకెట్ల ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కో పోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. నెక్స్ట్ 174. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉన్నది. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సులో ఇదొకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ అను వలస పక్షులకు సంరక్షణ ప్రదేశం. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో 2వ పెద్దది. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. కోర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్.
బాగా గుర్తుంటుంది కోర్స్ చూడటం వల్ల. విశాఖపట్నం జిల్లా బొర్రా గుహలు. విశాఖపట్నం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు కేంద్రీకరించబడి ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలో లోతైన పెద్ద గుహల్లో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నప్రాయ నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడినాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికోట. బొబ్బిలికోట విజయనగరం జిల్లాలో ఉంది. 19వ శతాబ్దంలో ఈ కోట నిర్మించబడింది. దగ్గరలోని మట్టి కోట 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో నాశనమైన తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగుల చేత ప్రసిద్ధ బొబ్బిలి వీణ తయారు చేయబడుతుంది. శ్రీకాకుళం జిల్లా తేలినీలపురం. దీని గురించి అయితే చూద్దాం ఒకసారి. తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. మరొకసారి, ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యల్లో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ లెసన్, మనం ఎక్కడున్నామో. శ్రీకాకుళం జిల్లా సీతంపేట గ్రామం దోనుబాయ్ గ్రామానికి తూర్పుగా కొండలు, పైనాపిల్ తోటలు ఉన్నాయి. పశ్చిమాన మల్లి గ్రామం, ఉత్తరం వైపు ముత్యాల గ్రామం, దక్షిణాన సంబం గ్రామం సరిహద్దులుగా లేదా ఎల్లలుగా ఉన్నాయి. సీతంపేట మండలానికి సరిహద్దులు తూర్పున కొత్తూరు మండలం, పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన భామిని మండలం, దక్షిణాన బోర్జ మండలం. వీటికి కూడా కోర్సు పెట్టానండి, చూడండి. శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమరాన దక్షిణాన విజయనగరం జిల్లా, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకున్నట్లయితే తూర్పున బంగాళాఖాతం, పడమర కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దేశంలో విస్తీర్ణ పరంగా మన రాష్ట్రం 7వది. నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ 3 ప్రదేశాలుగా విభజించబడింది. అవి ఉత్తరాంధ్ర, రాయలసీమ మరియు దక్షిణాంధ్ర. కొన్ని గ్రామాలు కలిసి మండలం, మండలాలు కొన్ని కలిసి జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అక్కడ ఆప్షన్ బట్టి అయితే మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ 23 జిల్లాలు కదా. నెక్స్ట్, న్యూఢిల్లీ భారతదేశ రాజధాని. నైసర్గికంగా భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజింపబడింది. భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని, జనాభా పరంగా 2వ స్థానాన్ని ఆక్రమించిన దేశం. కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతులు నీటితోనూ 1 వంతు భూభాగంతోనూ ఉన్నది. భూగోళం పైన ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలు అంటారు. ఖండాలన్నింటితో కలిపిన భూమిని ప్రపంచం అంటున్నాం. ప్రపంచంలో ఎన్ని ఖండాలున్నాయి? 7. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. పక్షుల ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు? దక్షిణ అమెరికా. భూగోళం పైని జలభాగాన్ని 5 విభాగాలకు విభజించారు. అవి మహాసముద్రాలు: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం. మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనది. భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నివసించే ప్రజల జీవన స్థితిగతులు అక్కడి శీతోష్ణ స్థితి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. ఒకసారి పూర్తిగా తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి పరిభ్రమించడానికి 365 1/4 రోజులు పడుతుంది. భూమి యొక్క చలనం రాత్రి పగలకు కారణమవుతుంది.
భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తాను గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగటిపూట ఉంటుంది. సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశాల్లో రాత్రిపూట ఉంటుంది. నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి. ఆ ఆకారాలను నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుంది. ఈ మార్పులను చంద్ర దశలు అంటారు. రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును పౌర్ణమి అని, చంద్రుడు కనిపించని రోజును అమావాస్య అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు అన్న దాంట్లో ఇచ్చారు శ్రీకాకుళం, అదే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు మరియు ప్రధాన కార్యాలయాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన కార్యాలయం శ్రీకాకుళమే. విజయనగరమే. విశాఖపట్నం తూర్పుగోదావరి, కాకినాడలో ప్రధాన కార్యాలయం ఉంది. పశ్చిమ గోదావరిలో అయితే ఏలూరులో ఉంది ప్రధాన కార్యాలయం. కృష్ణ మచిలీపట్నం, గుంటూరే, ప్రకాశం ఒంగోలు, పొట్టి శ్రీరాములు నెల్లూరే, చిత్తూరు, వైఎస్ఆర్ కడపలోనే ప్రధాన కార్యాలయం ఉంది. అనంతపురం కర్నూలే. రాష్ట్రాలు, రాజధానులు వీటి గురించి నేను చెప్పిన దానికన్నా ఆల్రెడీ జీకే టాపిక్స్ కోర్స్ చెప్తున్నాను కదా, దాంట్లో ఫస్ట్ టాపిక్ రాష్ట్రాలు, రాజధానుల గురించే చేశానండి. దాంట్లో క్లియర్గా కోర్స్ అయితే పెట్టాను. ఇవే తీసుకున్నాను. 4th ఈవీఎస్లో ఉన్న ఈ టాపిక్సే చేశాను. చాలా క్లియర్గా అయితే కోర్స్ పెట్టాను, చూడండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసి మీరు కోర్సు వీలైతే నోట్బుక్లో రాసుకొని చాలా బాగా గుర్తుంటుందండి. కోర్స్ పెట్టుకొని చదవడం వల్ల ఎక్కువ కంటెంట్ని చాలా సులభమైన పద్ధతిలో చాలా తక్కువ టైంలో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్కువ కంటెంట్ ఉంది చదవడానికి. మెథడ్స్ అనివ్వండి, మన కంటెంట్ సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చదివి ఇటు జీకే అనేది అసలు అనంతం అండి. అవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్న మెథడ్ ఎక్కడైనా గుర్తుపెట్టుకుంటుందండి. సో అందుకనే కొన్ని టాపిక్స్ ఎక్కువగా ఉన్న కంటెంట్ ఏదుందో అది కొంచెం కోర్సులో పెట్టుకొని చదివితే బాగా గుర్తుంటుందండి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. 4th క్లాస్ ఈవీఎస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి వీడియో చూడండి, టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మన వీడియోస్ అన్నీ ఉంటాయి. జెన్యున్గా ప్రతిదీ కూడా మీకు పేజ్ నెంబర్తో లైన్ టు లైన్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ప్రతిదీ ఇస్తూ ఉంటాను వీడియోస్లో. మీరు చూడండి, కావాలంటే పీడిఎఫ్ కూడా మీకు అలాగే ఉంటుందండి. సో మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కేవలం 3rd 4th మాత్రం 30 రూపీస్కేనండి. సో ఇస్తున్నాను. సో తీసుకొని చదవండి, ప్రింట్ తీసుకొని. వేలకు ఖర్చు పెట్టే కన్నా 30 రూపీస్ అది నేను ప్రిపేర్ చేసిన దానికి మాత్రమే తీసుకుంటున్నానండి. మీకు ఫ్రీగా తీసుకున్నా సరే మీకు అంత ఏదో క్వాలిటీ లేదన్న ఫీలింగ్లో ఉంటారు. అందుకే నేను చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, బలవంతం ఏం లేదు. 3rd to 10th వరకు పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేసి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రింట్ తీసుకొని చదవండి. ఎప్పటి నుంచో చదవండి, నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, సో ఎందుకులే అని మాత్రం లేట్ చేయొద్దండి. మీకు ఈలోపు రివిజన్ చేసేసుకోండి. ఎంత బాగా రివిజన్ అయితే అంత మీకు చాలా బాగా, ఎంత కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా బాగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. సో ఇది మీకు చెప్పే సజెషన్. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.